విశాఖ వేదికగా జరుగుతున్న సిఐఏ సదస్సులో పెట్టుబడులు వెలువెత్తుతున్నాయి. సీఎం చంద్రబాబు సమక్షంలో వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ఎంఓయూలు కుదుర్చుకుంటున్నారు. ఈ రోజు సీఎం చంద్రబాబుతో పెద్ద ఎత్తున ఎంఓయూలు చేసుకోనున్నారు. ఇప్పటికే 400 ఎంఓయూల ద్వారా 11,91,972 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీంతో 13,32,445 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. తొలి రోజు 8.26 లక్షల కోట్ల పెట్టుబడులు వెలువెత్తాయి. నేడు రిమాండ్ కు వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు సీఎం చంద్రబాబు. శ్రీ సిటీలోని పలు ప్రాజెక్టులతో ఎంఓయూ కుదుర్చుకోనున్నారు. న్యూజిలాండ్, జపాన్, మెక్సికో దేశాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. విశాఖ వేదికగా జరుగుతున్న సిఐఏ సదస్సులో పెట్టుబడులు వెలువెత్తుతున్నాయి. సీఎం చంద్రబాబు సమక్షంలో వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ఎంఓయూలు కుదుర్చుకుంటున్నారు. ఈ రోజు సీఎం చంద్రబాబుతో పెద్ద ఎత్తున ఎంఓయూలు చేసుకోనున్నారు. ఇప్పటికే 400 ఎంఓయూల ద్వారా 11,91,972 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీంతో 13,32,445 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. తొలి రోజు 8.26 లక్షల కోట్ల పెట్టుబడులు వెలువెత్తాయి. నేడు రిమాండ్ కు వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు సీఎం చంద్రబాబు. శ్రీ సిటీలోని పలు ప్రాజెక్టులతో ఎంఓయూ కుదుర్చుకోనున్నారు. న్యూజిలాండ్, జపాన్, మెక్సికో దేశాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్ వరలక్ష్మి. ఏదైతే విశాఖపట్నంలో పెట్టుబడుల జాతర కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. నిన్న నిర్వహించినటువంటి మొదటి సమావేశంలో సిఐఐ సదస్సుకు సంబంధించి కూడా మొదటి సమావేశం విజయవంతంగా ముగిసిందని చెప్పి రాత్రి మంత్రులు, ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి సదస్సులో దాదాపు 400 ఎంఓయూ చేసుకోవడం జరిగింది. నేపథ్యంలోనే దాదాపు 12 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పి కూడా అధికారికంగా వెల్లడించడం జరిగింది. దీనివల్ల 13 లక్షల మందికి ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పి కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు రెండో రోజు కూడా మరి కాసేపట్లో అయితే ఈ సదస్సు ప్రారంభం కాబోతుంది. ఇప్పుడిప్పుడే విదేశాలకు చెందినటువంటి పారిశ్రామికవేత్తలు కూడా సదస్సు దగ్గరికి అయితే రావడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఈ సదస్సు ప్రాంగణంలో ఉన్నాం. ఇదంతా కూడా ఒక పండగ వాతావరణం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాలకు జానపద కళా ప్రదర్శనలతో అతిథులకైతే స్వాగతం పలకడం జరుగుతుంది. రెండో రోజు నిర్వహిస్తున్నటువంటి సదస్సును కూడా పూర్తి పండుగ వాతావరణంలో చేపట్టేందుకైతే అధికారులు తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా ఈ ప్రాంగణం అంతా కూడా మనం చూసుకుంటే ఒకవైపు కొమ్మకోయి, తర్వాత డోలకు, తప్పడిగుళ్ళు, నృత్యాలతో అయితే అలరించడం జరుగుతుంది. ముఖ్యంగా డెలిగేట్స్ కూడా ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరు కూడా లోపలికి వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో ఈ రెండో రోజు సదస్సు కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలోనే ఇప్పటికే చాలా వరకు కంపెనీలు అయితే తమ అనుకున్న స్థాయి కనుక అనుకున్న సమయం కన్నా ముందుగానే ఎంఓఎల్ చేసుకోవడం పట్ల హర్షం కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. నిన్న కూడా చాలా వరకు పెట్టుబడిదారులు అందరూ కూడా ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణంలో ఈ ఎంఓఎల్ చేసుకోవడం జరిగింది. అయితే అది ప్రధానంగా చూసుకుంటే ఏదైతే 14, 15 తేదీల్లో సదస్సు నిర్వహిస్తున్నప్పటికీ కూడా 13వ తారీఖునే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూడా దాదాపు 50% ఎంఓఎల్ కూడా చేసుకోవడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. గతంలో కూడా జరిగినటువంటి సదస్సులకు భిన్నంగా ఈ సదస్సు జరుగుతుందని చెప్పుకోవచ్చు. 16, 17, 18 ఈ 3 సార్లు టీడీపీ ప్రభుత్వంలో నిర్వహించినటువంటి ఈ సిఐఏ సమ్మిట్లో మొత్తం 3 సదస్సులు కలిపి 11 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ 2025 నవంబర్ 14, 15లో నిర్వహిస్తున్నటువంటి ఈ సమ్మిట్కి అయితే కేవలం ఒక్కరోజే దాదాపు 12 లక్షల కోట్ల పెట్టుబడులు అయితే పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం పట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తుంది. మరియు ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు జరిగేటువంటి ఈ సదస్సులో మరికొన్ని పెట్టుబడులు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎంఓలు కూడా చేసుకుని వాటిని త్వరగా గ్రౌండ్ చేసే విధంగా కూడా వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సదస్సు ఏదైతే ఉందో ఈ సదస్సులో కూడా ఇప్పటికే మొత్తం ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాంగణంలోకి అయితే డెలిగేట్స్ అందరూ కూడా లోపలికి చేరుతున్న పరిస్థితిని కూడా చూస్తున్నాం. అదే నేపథ్యంలోనే మొత్తం పూర్తి
కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్య అయితే ఈ సదస్సు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అతిథుల నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసింది. వాళ్ళు అంచనాల ప్రకారం ఇక్కడైతే సదస్సులు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నిన్న జరిగినటువంటి ఈ సదస్సు అయితే సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్తో పాటు కందుల దుర్గేష్, సుభాష్, కొల్లు రవీంద్ర, ఇతర మంత్రులందరూ కూడా నిన్న ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరి సమక్షంలో కూడా దాదాపు 400 ఎంఓలు కూడా చేసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా అదే వరవడి కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మరి కాసేపట్లో ప్రారంభమైనటువంటి సదస్సులో కూడా ఈ రోజు కూడా పూర్తి పండగ వాతావరణంలో విశాఖపట్నంలో ఒక పండగ జాతర అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది.